హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ నివాసాల్లో ఈడీ సోదాలు నిర్వహిస్తుంది. శివబాలకృష్ణతో పాటు ఆయన సోదరుడి నివాసంలో కూడా ఈ తనిఖీలు జరుగుతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో గతంలో సస్పెండ్ అయిన శివబాలకృష్ణను అధికారులు అరెస్ట్ చేశారు. 100 కోట్ల అక్రమాస్తుల వ్యవహారంలో ఆయన ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. హెచ్ఎండిఏ డైరెక్టర్గా ఉన్న సమయంలో భారీగా ఆస్తులు కూడబెట్టారు. గత ఏడాది జనవరి 25న శివబాలకృష్ణను అరెస్ట్ చేయగా ఏప్రిల్లో బెయిల్పై విడుదలయ్యారు. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ నివాసాల్లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. శివబాలకృష్ణతో పాటు ఆయన సోదరుడి నివాసంలో కూడా ఈ తనిఖీలు జరుగుతున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో గతంలో సస్పెండ్ అయిన శివబాలకృష్ణను అధికారులు అరెస్టు చేశారు. 100 కోట్ల అక్రమాస్తుల వ్యవహారంలో ఆయన ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో గతంలో శివబాలకృష్ణను అరెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈడీ కూడా సోదాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? విజయ్, హెచ్ఎండిఏ టౌన్ ప్లానింగ్ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఆయన కుటుంబ సభ్యులు సోదరుల ఇళ్లలో ఈడీ ఏకకాలంలో సోదాలు అయితే నిర్వహిస్తుంది. ఆకస్మిక సోదాలు ఏదైతే గత ఏడాది కాంగ్రెస్ సర్కార్ కొలువు తీరిన తర్వాత ఫస్ట్ టేకప్ చేసినటువంటి కేసు. ఇందులో చాలా వరకు ఆదాయానికి మించినటువంటి ఆస్తులు కూడబెట్టారు. హెచ్ఎండిఏలో చాలా వరకు అవకతవకలు జరిగాయి అనుకోవడంలో, అలాగే రేరాలో కూడా చాలా వరకు కూడా భారీగా అవకతవకలు జరిగాయి అనుకోవడంలో కూడా కాంగ్రెస్ సర్కార్ వచ్చిన నేపథ్యంలో ఫస్ట్ ఏదైతే అలిగేషన్స్ నమోదు చేసినటువంటి కేసు ఇది. ఈ కేసుకి సంబంధించి జనవరిలో చాలా వరకు కూడా బాలకృష్ణ రాజేంద్ర నగర్ లో ఉన్నటువంటి బిల్లాలు కావచ్చు, అలాగే ఇతర చోట్ల అక్కడికి ఉన్నటువంటి ఆస్తులు స్థిర చరాస్తులకు సంబంధించి కావచ్చు, ప్రతి ఒక్క చోట కూడా చాలా విస్తృత స్థాయిలో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. అనంతరం ఇందులో చాలా వరకు కూడా ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయి, పిఎంఎల్ యాక్ట్ ఉల్లంఘించారు అన్న కోణంలో ఈడీ కూడా ఎంటర్ అయింది. ఈడీ మొత్తం మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మొత్తానికి సంబంధించి అపార్ట్మెంట్లు, విల్లాలు, ప్రాజెక్టులు, లేఅవుట్లు అనుమతులు మంజూరు చేయడం కోసం హైదరాబాద్ లో రియటర్లతో శివబాలకృష్ణ చేసినటువంటి కిట్ ప్రోకో ఒప్పందాన్ని మొత్తం కూడా దానికి సంబంధించినటువంటి డేటా మొత్తాన్ని కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. శివబాలకృష్ణని ఏదైతే ఏదైతే గత ఏడాది జనవరి 25వ తారీఖున ఏసీబీ అరెస్టు చేసింది. ఏసీబీ అరెస్టు చేసి అలాగే కస్టోడియల్ ఇంట్రాగేషన్ కూడా చేసింది. ఎక్కడ కూడా బాలకృష్ణ నోరు మెదపని సమాధానాలు కూడా ఏసీబీ అధికారులకు పొందలేని సమాధానం కూడా చెప్పడం కూడా మనం చూసుకోవచ్చు. మరోసారి ఏదైతే ఆ తర్వాత ఏసీబీ విచారణ అనంతరం ఈడీ ఎంటర్ అవడంతో ఈ కేసుకి సంబంధించి చాలా వరకు స్తబ్దుగా ఉన్నటువంటి ఈ కేసు ఏదైతే ఉందో ఈ కేసులో చాలా వరకు కూడా బాలకృష్ణ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉంది. బాలకృష్ణ ఇంట్లో చాలా వరకు లగ్జరీ వాచ్లు కావచ్చు, కార్లు కావచ్చు, అలాగే విల్లాలకు సంబంధించి కూడా తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఒక్క చోట కూడా ఇతనికి సంబంధించినటువంటి ఆస్తులు చాలా వరకు కూడబెట్టారు అన్న కోణంలో ఏదైతే ఉద్యోగాన్ని అడ్డు పెట్టుకొని చాలా వరకు కూడా అక్రమ సంపాదన ఆర్జించారు. అలాగే ప్రతి ఒక్క చోట కూడా ఇతనితో పాటు ఇతని కుటుంబ సభ్యుల పేర్లలో, అలాగే అతని తమ్ముడు పేరు మీద చాలా వరకు కూడా ఆస్తులు కూడబెట్టారు అన్న అభియోగాలు ఉండటంతో ఏసీబీ నమోదు చేసినటువంటి కేసు ఏదైతే ఉందో దాన్ని ఈసీఐఆర్ నమోదు చేసి ఈడీ ఎంటర్ అయినట్టుగా అయితే తెలుస్తుంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ ఉషా.